ఈ ఎండలకి చీకటితో లేచి పని చేసుకుంటేనే ప్రాణానికి హాయిగా ఉంటుందండి. ఎందుకన్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఎండలు అలా ఉన్నాయి. ఏమాత్రం పొద్దెక్కిందంటే ఇంకా సూర్యుడు వచ్చేస్తున్నాడు. మాకైతే మొత్తం బయట ఓపెన్ ప్లేస్ కాబట్టి ఎక్కువగా బయట పని చేయలేమన్నమాట ఎండొచ్చాక. ఇంక ఈరోజు నా చిట్టి తల్లి పుట్టినరోజు. ఇంకా లేవగానే విషెస్ అయితే చెప్పేస్తాను. మా వారు మార్కెట్ నుంచి వస్తే మామిడిపళ్ళు తీసుకొచ్చారండి. ఏవైనా మా పిల్లలు చూసారంటే ఇంకా ఇచ్చే వరకు ఊరుకోరనమాట. ఇంకా బట్టలు ఆరబెట్టేటప్పుడు, ముగ్గు వేసేటప్పుడు రోజు నా తిప్పలు చూడాలి. గాలికి అస్సలు నిలబడటం లేదు. చేతిలో ముగ్గు చేతిలోనే ఎగిరిపోతుంది. మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేశానండి. ఇదొక్కటే కదా క్విక్ అయిపోతుంది. మళ్ళీ పిల్లలకి స్నానాలు చేపియటము, దీపారాధన ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకని కొంచెం తొందరగా ఉప్మా చేసి వాళ్ళిద్దరికీ పెట్టేశాను. తినేసిన తర్వాత వాళ్ళని రెడీ చేశానండి. అలానే నా చిట్టి తల్లి పుట్టినరోజుకి విష్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ రోజైతే నేను ఫోన్ సైలెంట్లో పెట్టేశాను. యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ నుంచి ఎన్ని కామెంట్స్ వచ్చినాయో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు పట్టుమని 10 మంది విషెస్ చెప్పే వాళ్ళే లేరండి. కానీ అటువంటిది ఇప్పుడు వందల మంది చెప్తున్నారంటే అదంతా కూడా మీరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్లనే. మీ అందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ మా చిరైనామ కోసం అయితే ఈ నైట్ డ్రెస్ అయితే మా వారు తీసుకున్నారంట. నేను వేసుకునే కార్డ్ సెట్ అండ్ ఈ నైట్ డ్రెస్ 2 లింకులు కూడా ఇచ్చానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అని కామెంట్ చేయండి. లింక్ అయితే వస్తుంది. మా చిట్టి తల్లులిద్దరినీ కూడా ఈ విధంగా అయితే రెడీ చేసేసానండి. ఇంక ఇప్పుడు చీరలు అయితే బయలుదేరుతున్నాము. పిల్లలకి సరదాగా ఏమైనా తినిపించేసి అలా పిల్లలకి డ్రెస్సులు అయితే తీసుకుని వద్దామని చెప్పి అయితే వెళ్ళేటప్పుడు ఇక్కడ మా ఊరి గ్రామ దేవత దళంతల దగ్గరికి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకున్నామండి. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కాసేపు ఆడే కూర్చొని సో మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాము. ఓ 3 షాప్స్ అట్లా తిరిగాము. ఏమీ సెట్ అవ్వలేదు. ఇంకా సరేలే ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ ఐస్ మ్యాజిక్ అయితే వచ్చేసామండి. పిల్లల్ని సరదాగా బయటికి తీసుకొస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. ఇంక ఇక్కడ తినేసిన తర్వాత నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళి పుట్టినరోజు అంతా కూడా నెక్స్ట్ పార్ట్లో అయితే పెడతానండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫాలో చేయండి.